హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విన్ను. ఈరోజు ఒక మంచి వీడియోతో నేను ముందుకైతే వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ నేను గంగారం దగ్గర అయితే ఉన్నాను. ఈరోజు మన వీడియో సత్తుపల్లిలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాను. నేను లైఫ్ లైన్ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. మంచి క్వాలిటీతో మంచి వీడియో అయితే తీస్తాము. ఎండ అయితే దగ్గ మండిపోతుంది. ఇప్పుడు టైం 2 అవుతుంది. నేను కూడా మంచిగా వాటర్ మంచి కట్ చేసి తీసుకొచ్చేసాం. తినేసి బయలుదేరుతాం. సో ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీరు చూసేసి. మరి మనం తిన్న తర్వాత స్టార్ట్ అయిపోదాం. 1 year క్రితము ఇదే ప్లేస్లో ఉండి మేము వీడియో ఒకటి తీసాము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేటప్పుడు. కానీ ఫుల్ వీడియో ఏం అప్లోడ్ చేయలేదు. చిన్న షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి మన ఛానల్లో పెట్టాము. ఇద్దరం కలిసి వెళ్ళాం. మేము పక్కనే ఉంటాం కానీ ఎప్పుడు కలవం. ఒకసారి ఎప్పుడైనా కలిస్తే ఇలా ఇద్దరం కలిసి అయితే బయటకు అయితే వెళ్తాం. ఏ ప్లేస్లో ఉండి వీడియో స్టార్ట్ చేద్దామని మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసాం. ఇంకా తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము స్విమ్మింగ్ పూల్కి అయితే స్టార్ట్ అయిపోతాం. మంచి ఎండలో ఎంజాయ్ చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారు. లెట్స్ గో. ఎండ మాత్రం బాగా హెవీగా ఉంది, చాలా హెవీగా ఉంది. ఈ ఎండను చూసే మేము ఈ ప్లాన్ తీసుకున్నాము ఇక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయాలని. చూద్దాం, మంచిగా వాటర్లో కూడా మనం ఆ వీడియోస్ తీసి చూపెడతాం మీకు. ఫ్రెండ్స్, మన ప్రయాణం అయితే కొనసాగిద్దాం. ఇంకొక 10 నిమిషాల్లో మనం సత్తుపల్లి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు హెల్మెట్ తీసుకురాలేదు. తీసుకొని వచ్చి ఉంటే కెమెరా సెట్ చేసామని పట్టుకొని మాట్లాడడమే. ఓకే, మనోడైతే వెళ్ళిపోయాడు. మనం కూడా వెళ్ళిపోదాం. అదేగా కాకరపల్లి రోడ్డు. మరి ఇక్కడ కూడా స్టార్ట్ అయింది హైదరాబాద్ లాగా. మనం ఫ్యూచర్లో కొనబోయే బండి అయితే ఇదే. చూసుకోండి, తర్వాత మన వ్లాగ్స్ అన్ని ఈ కార్లోనే వస్తాయి. Don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉంది. ఒక 5-6 మంది ఉన్నారు. సెంటర్కి వెళ్ళి ఇప్పుడు మన ఫోన్కి కావాల్సిన వాటర్ పౌచ్ ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్లోన వీడియో తీయాలనుకుంటున్నాం కాబట్టి సేఫ్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఇద్దరం కలిసి అటు వెళ్ళి తీసుకుని అయితే వస్తాం. తర్వాత ఇక్కడ ఏమన్నా ఫ్లోటింగ్ పెరగవచ్చు. చాలామంది ఉంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. మనం 2-3 అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా, చాలామంది ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు సెంటర్కి వెళ్ళి పౌచ్ అయితే తీసుకుని వద్దాం. ఫ్లోటింగ్ ఏం లేదు. మనోడు బైక్ ఇక్కడ పెట్టేసి ఒక్క బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాం. నా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. నేను బయటకు వెళ్ళి మనకి వాటర్ ప్రూఫ్ పౌచ్ అయితే ఒకటి తీసుకుంటాం. ఎందుకంటే మనం వాటర్లో కూడా దిగిపోతున్నాం కాబట్టి వీడియోస్. మనం ఏదో ఒక సెల్ షాప్ని అయితే స్కాన్ చేయాలి. పైనే లేదురా, ఫోన్ దొరికింది. మనకు కావాల్సిన కవర్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అటు వెళ్తే ఫోను ఇది బైక్లో మర్చిపోయి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఫోన్ లేదు. వాళ్ళు ఈ కవర్ ఎంత అంటున్నారు? 300, 400, 200 అంటున్నారు. ల్యాగ్ చేస్తున్నారు. ఇది అలా మేము చాలాసార్లు కొన్నాము.
సో లాగ్ చేస్తాం ఒక పక్క ట్యాంక్స్ అని ఫోన్ అక్కడ మర్చిపోయి వచ్చామని. సో మన ఫోన్ అయితే ఉంది. ఇది చాలా చీప్ అండ్ తక్కువలోనే తీసేసుకున్నాం. ప్రైస్ చెప్పనవసరం లేదు, మీకు వీటి ప్రైస్ తెలిసే ఉంటుంది. సో మనకు ఎంజాయ్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఓకే, మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం కదరా. ఇక్కడ పార్కింగ్ చేసేసాం. ప్రజెంట్ మనం ఎంజాయ్ చేయడానికి అయితే లోనికి వెళ్దాం రండి. తమ్ముళ్ళు అయితే ఉంటారు, వాళ్ళు ఎలా ఉందో స్విమ్మింగ్ పూల్ బాగుంటుంది, రావచ్చు జనాలు. ఎట్లా క్లైమేట్ ఎట్లా ఉంది, అక్కడ వాటర్ ఎట్లా ఉన్నాయి, చల్లగా బలే ఉంటుంది. తర్వాత అయితే మళ్ళీ వస్తున్నాం. ఒక 1 year బ్యాక్ అయితే ఒకసారి వచ్చాం, మళ్ళీ సెకండ్ టైం వస్తున్నాం. ఇది దాన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లోనకైతే ఎంటర్ అయిపోయాం. ఇంకా మనం టికెట్ తీసేసుకొని మనం టైం ఎంత అవుతుందిరా? కాబట్టి 3 మనకి 4 వరకు 1 hour ఉంటుంది టైం ఇక్కడ, కానీ ఎవరు లేరు. టికెట్ తీసేసుకో. అడల్ట్ 100 రూపీస్. యాక్సరీస్ అన్నీ దీంట్లో పెట్టేద్దాం. లాకర్లో టికెట్ అయితే తీసేసుకున్నా. మా అన్నీ ఇక్కడ పెట్టేసాం. బైక్ తాళం అన్నీ ఉన్నాయి. నీ వాచ్ ఏం తాలగా ఏం చేయాలి, కళ్ళజోడు ఉండాలిగా మనకి, బయట ఉండాలి. ఓ క్యాప్ ఇంకేమున్నాయి అన్నీ ఇక్కడ పెట్టేసాం. ఓ మనం స్టార్ట్ అవ్వం. మన టైం 3, 1 hour. అరే ఇది లోన పెట్టేస్తా, మనం వీడియో షాట్ తెస్తానా? ఇది పెట్టుకో. ఓకే ఏంట్రా కీ పట్టట్లే, ఒకసారి కీ చేంజ్. మన రూమ్ చేంజ్ చేసేసాం. నెంబర్ ఎంతరా? అన్ని డబ్బాలు ఖాళీగా ఉన్నాయి. ఓకే గైస్, మనం ఇప్పుడు డ్రెస్ కోడ్ చేంజ్ చేసేయాలి. అరే అది లేడీస్ రా, జెంట్స్. చాలా ఫ్రీగా ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా ఎంత క్లోజ్గా మనమే తీస్తున్నాం వీడియో ఈరోజు. మనం డ్రెస్ చేంజ్ చేయాలి. నేను మన ఇంటికాడ నుంచి షార్ట్స్ తీసుకొచ్చాను. మన అశోక్ లైన్ అయితే ఇక్కడ ఉన్న వాటిని అయితే తేడానికి అయితే వెళ్ళిండు. సో మనం డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఒకసారి చూద్దాం మన డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో. గాయస్ ఇప్పుడైతే మనం డ్రెస్ కోడ్ అయితే చేంజ్ చేసేస్తున్నాం. ఇప్పుడు చేంజ్ చేసేస్తాం. గాయస్ మన డ్రెస్ కోడ్ అయితే ఇది మన విండు విహారీ యూనిఫామ్ అనమాట. తెలుసుగా, చాలా వీడియోస్లో చూసే ఉంటారు. మనం పర్మిషన్ అడిగి మన కోడ్తో అయితే మనం కిందకైతే దిగుతున్నాం. మన అశోక్ లైన్కి అయితే దొరకట్లేదు తన సైజు ఇక్కడ. ఇదే ప్రాబ్లం ఉంటుందని నేను ఇలా అదే పర్మిషన్ కూడా అడిగాను. సో ఓకే అన్నారు. ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేయాలన్నమాట. మన వాచ్ గుర్తు చూడండి. సో ఈ వాటర్లో మనం ఇప్పుడు స్నానం చేయాలనుకుంటున్నాం. అరే
మాట తప్పిన ప్రమాదం. తెలుసు కదా, హెల్త్ కేర్. హలో గైస్, చాలా హెల్తీగా చేస్తున్నాం. అప్పుడప్పుడు వచ్చేలాగా స్విమ్మింగ్ చేస్తే హెల్త్ చాలా మంచిది. మన విన్ను విహారీ విన్యాసం చేస్తారు 1 అవర్ లోన్ ఉండటానికి. గాయస్ ఇప్పుడు వరకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. వీళ్ళు మన న్యూ సబ్స్క్రైబర్ సత్పల్లి వాళ్ళు, వీళ్ళతో కలిసి మేము చాలా అయితే ఎంజాయ్ చేసాం. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా గాయస్. వీళ్ళు సత్తుపల్లి, మనోడు సత్తుపల్లి అంటే ఫీల్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి చింతలపూడి అంట. మన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే గట్టిగా కామెంట్ ఇవ్వండి మనోడికి. స్విమ్మింగ్ అయితే సూపర్గా చేసేసింది, ఇక్కడ నేర్చేసుకోండి. పోతే ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి నాలుగు వెళ్ళిపోతుంది. సో కామెంట్ వచ్చేయండి, మీకు ఎప్పుడు కోచ్ కావాలంటే స్విమ్మింగ్ మనం అయితే రిఫర్ చేయండి, ఓకే. ఓకే, ప్లీజ్ ఫాలో విన్ను విహారీ ఆన్ ఇన్స్టా. థ్యాంక్ యూ. నా లైఫ్ లైన్ ఏం చేస్తున్నాడు మనోడు, ఇప్పుడైతే వైరల్ అయిపోతున్నామా ఈ దెబ్బతో. గాయ్స్, మా స్విమ్మింగ్ వీడియో అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం మన డ్రెస్ కోడ్ చేంజ్ చేసేసి వెళ్ళిపోదాం. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. చాలా కష్టపడి చాలా దూరం నుంచి ప్రయాణించి మీకు ఒక స్విమ్మింగ్ పూల్ వీడియో చూపించాలని ఇంత దూరం అయితే వచ్చాం. మనం ఫ్యాన్ వేసేసిండు, వాయిస్ అయితే డిస్టర్బ్ అయిపోతుంది.